మనసు ఆత్మ తేజరిలో మన కీర్తన పాడుకుందాం. 276వ కీర్తన పాడుచు మన ఆరాధన ప్రారంభించుకుందాం.
చెల్లించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి, ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామము నిత్యముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్భుత కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించు. లోక పాపమును మోసుకుని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడు, నీవే ప్రభువు, ఓ యేసుక్రీస్తు. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీరక్తలను పుచ్చుకుంటకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మీ పొరుగు వారిలో ప్రేమయో స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకునొచ్చు. క్రొత్త నడవడిగా వారు అవుటకు నిశ్చయించుకునిచున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దేని మనసుతో ఒప్పుకొనుడే. అందరం కలిసి చెప్దాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తునామమును పలికి దుష్టత్వం నుండి తొలగుంటేమి మమ్మల్ని కనికరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఎప్పటి నుండి క్రొత్త నడవడిగల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎందుకు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు
ఆయనను అనుగ్రహించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారునకు యోగ్యమైనది ఉన్నది. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులు క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమింతునని తన గొప్ప కనికరం వలన మాట ఇచ్చినారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందరూ మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడయుడును గాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. అడ్వెంట్లోని 4వ ఆదివారము. సర్వశక్తి గల దేవా, మా విమోచకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తును స్వీకరించుటకు సంతోషంతో మమ్మను నింపినావు. మా ఆత్మను శుద్ధీకరించి శరీరమందును మనస్సునందును నిందార్హతులుగా ఉజ్జీవింపచేసి మా యొద్దకు వచ్చుటకు సమీపంగా మీ కుమారుని చేర్చుకుంటూ మమ్మల్ని సిద్ధపరచము. ఆలోగననే తీర్పు తీర్చడం నీతిమంతుడై ఉత్తరవాదిగా వచ్చున్న పూర్ణ నమ్మకంతో ఆయన కొరకు కనిపెట్టి వరం ఉండినట్లు నడిపించము. నీతోను పరిశుద్ధాత్మతోను నిత్యము జీవించు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్యం చదవబడుతుంది. దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యమును విందాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రారంభము. ఉత్తర దేశములో ఉన్న వారిలారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను కత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఈ మట్టునకు పాత నిబంధన పాఠము సమాప్తం. అడ్వెంట్లోని 4వ ఆదివారములకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము
అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రారంభం. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. రెండో పత్రికా పాఠం ఇంతటితో సమాప్తం. సువార్త పాఠము నేటి ఆరాధన ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠంగా పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు గల సువార్త పాఠం విన్నాం. పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ప్రారంభం. కొంచెం కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలము నాకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలంలో నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాననియో ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొంచెం కాలం అని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకునేది. వారు తన్ను అడుగా కోరుచుండరని వేసి ఎరిగి వారితో ఇట్లా నేను కొంచెం కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలంలో నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా? మీరు ఏడ్చి ప్రలాపించరు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖము సంతోషముగానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు మరొకటి పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోరదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని కూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమీ అడిగినను ఆయన మీకు అనుకరించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడుగుడి మీకు దొరకను. ఇంతటితో సువార్త పాఠం. మనమందరం ఆలోచనలోబడి 126వ సంగీతం ఓ సద్భక్తులారా అని కీర్తన పాడుకుందాం. 126వ సంగీతం. Lord,
చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘననామనికే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. క్రిస్మస్ దినాలు మా జీవితానికి ఇచ్చారు. చివరి ఆదివారం వరకు నడిపించారు. ఇంకా మా ముందున్నటువంటి 4 దినాలు నీ కృపలో భద్రపరుచుకుని 5వ దినమున నేను ఆరాధించుకుని మరొక సంవత్సర కాలంలో నీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మా కొరకు దయచేయండి. గడిచిన 4 ఆదివారాలుగా క్రిస్మస్ పాటలు పాడుకొని మరొకసారి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాకు మీ కృపను విస్తరింపచేయండి. ఈ దిన ఆరాధన ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకునండి. మా వాక్య ధ్యానం ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకునండి. సమస్తలో మీరే మహిమ పొందమని ఈ వాక్య ధ్యానం చేసిన మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ మాతో ఉండి మాకు బోధించి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము రిజాయిస్, ద లార్డ్ ఈస్ నియర్. ప్రభువు సమీపంగా ఉన్నాడు, సంతోషించుడి లేదా ఆనందించుడి అనేటువంటి మాటలు మనకి ఇవ్వబడి, దాని కొరకు జకర్యా గ్రంథం నుంచి 2వ అధ్యాయంలో 6 నుంచి 13 వచనాలు ధ్యానాంశంగా మనం చదువుకున్నాం. ముందుగా రిజాయిస్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరమందు ఆరాధించాలి, ఆనందించాలి, ఉత్సహించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏమంటాడు చూడు ఒకసారి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. దేవుని సన్నిధికి వెళ్ళి మీ కృతజ్ఞతలు సమర్పించుకొని దేవుని సన్నిధిలో మీరు సంతోషించాలి అని ప్రభు చెప్తున్నారు. కనుక సంతోషించుడి అని ప్రభు చెప్పినటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి మాటలు మనం ఆలోచన చేయవచ్చు. పాత నిబంధనలు మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడి దేవుని స్తుతి చెల్లించాలి కదా. పస్కా పండుగ కానీ, వారముల పండుగ కానీ, మూడోది ఫెస్టివల్ ఆఫ్ బూత్స్, అదే వారాల పండుగ అనుకుంటా. అదే ఫెస్టివల్ ఆఫ్ బూత్స్ అంటే గుడారాల పండుగ. చూద్దాం ఒకసారి ఎందుకు వచ్చింది. చూడు ఒకసారి నిర్గమ 23 అనుకుంటా కదా. చూడు ఒకసారి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపాలను, పులిన రొట్టెల పండుగ ఆచరింపాలను. పులిన రొట్టెలు, కోత పండుగ సంవత్సరాలు 16వ వచనంలో, తర్వాత పస్కా అదే పల సంప్రదాయాల కోత పండుగ. కనుక ఈ మూడింటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ముమ్మారం తప్పనిసరిగా ప్రతి యూదుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లాస్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటుందని మోరల్ లాస్. ఈ మోరల్ లాస్ మనం జ్ఞాపకం చేసుకుంటే అగ్రికల్చర్ లాస్ అంటారు. వ్యవసాయ సంబంధమైనటువంటి నీతి సూత్రాలు
వీటిని అనుసరించేటువంటి వారు ఆ పట్ట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి అనేది చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. బాధపడే టైంలో లేవీని పిలవాలా, యాజకులు పిలవాలా, పేదవారిని పిలవాలా, విధవరాన్ని పిలవాలా, వాళ్ళందరినీ పిలిచి ఆయన విందులో వారందరూ కూడా వారి భాగస్తులు కావాలి. దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం కనబడి సంతోషించాలి. కనుక దేవుని మందిరానికి వెళ్ళాలా, బలులు అర్పించుకోవాలా, కృతజ్ఞత చెల్లించుకోవాలా, దేవుని సన్నిధిలో సంతోషించాలా అని చెప్తున్నాడు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జెఫన్యా గ్రంథంలో చూస్తాం. పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన ఆదివారం ఆలోచన చేస్తాం. 3వ అధ్యాయం 14-15 వచనాల్లో యెరూషలేము తిరిగి వస్తున్నారు. మీరు యెరూషలేము సీయోను కుమారి, సంతోషించండి, ఆనందించండి, పాటలు పాడండి, గంతులు వేయండి. కానీ దేవుని సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఆనందం ఎట్లా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అని అంత ఆనందం అనంటే, బబులోను చెరలో ఉన్న కాలం అంతట్లో కూడా 70 సంవత్సరాలు అనుకున్నాం, కానీ 70 సంవత్సరాల కంటే ఎక్కువ వారు శ్రమలు పడ్డారు. దాదాపు 125 సంవత్సరాలని చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ 125 సంవత్సరాలు విదేశాల్లో ఉండి, అంటే శ్రమల కాలంలో శత్రువు చేతిలో ఉండి 125 సంవత్సరాలు దేవుని మందిరానికి రాలేక, పండుగలు ఆచరించలేక, ఆ తర్వాత వచ్చిన ఇస్తాడు, పండుగలు ఆచరించలేకపోయి అది దుఃఖపడుతున్నటువంటి మీకు మరలా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని, పండుగలు ఆనందించుకునేటువంటి భాగ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి జెఫన్యా ద్వారా ఇస్తున్నాడు దేవుడు వర్తమానం కదా. ఈ COVID-19 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లాక్డౌన్ 3 months or 4 months మనం అసలు బయటకు రాలా. నేను, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, కీబోర్డ్ పేరు, మైక్ ఆపరేటరు, మేము 5 కూర్చుని ఆరాధన చేస్తాం. చెన్నై గారు, ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్లో మీరందరూ కూడా దేవుడిని ఆరాధించాలి, ఏకీభవించాలి. ఎలాంటి పరిస్థితుల్లో సరే ఆ 3 నెలలు కూడా వచ్చాం. మరి దేవుని సన్నిధిలో ఆన్లైన్ సర్వీస్ చేసాం. మేము ఒక్కరే కాదు, అన్ని చర్చలు సెలెక్ట్ చేసినాయి. కానీ మేము కలిసి ఆరాధించినటువంటి కాలం మనం కోల్పోయాం. అప్పుడు చాలామంది బాధపడి ఉండొచ్చు, మేము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నామే అని. కానీ జూలై 5th నుంచి మనం ఈ సర్వీసెస్ ఓపెన్ చేసినప్పుడు ఒక 50 మంది 40 మందితో స్టార్ట్ అయింది. మూడవక 60-70 మందితోనే మనం ఉన్నాం. కానీ క్రిస్మస్ సీజన్ ఎంటర్ కాగానే మీరు అందరూ కూడా సాహసించి దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇంకా క్రిస్మస్ ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. అయినప్పుడు కూడా నేను దినాన కలెక్టర్ మీటింగ్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలెక్టర్ గారు పిలిచారు మళ్ళీ మీటింగ్కి. మీరందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్స్ వాడండి, తర్వాత మాస్కులు ధరించండి. ఇది అయిపోయింది అనుకోవద్దు. సెకండ్ వేవ్ వస్తుందో రాదు, కానీ వస్తుందని చెప్తున్నారు. రాకపోతే మంచిది. పూర్వకాలం కోల్పోయిన వాళ్ళు మరలా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుందాం అని చెప్పారు. కనుక వస్తుందో రాదు మనకు తెలియదు. కానీ మనందరూ కూడా క్రిస్మస్కి అందరూ వద్దాం, సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం, అందరూ కూడా శానిటైజ్ చేసుకుందాం, మాస్కులు ధరించుకుందాం. పండుగను మాత్రం మిస్ కాకుండా చేసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం వరకు అనుమతి ఇచ్చింది. యూ కెన్ గ్యాదర్, యూ కెన్ వర్షిప్. ఆచార్యులైన వారు వచ్చి చెప్పారు, మాకు మా టెంపుల్స్కి ఇలా చేస్తాం, దసరాకి ఇట్లా చేస్తాం. మన వెళ్ళిపోయింది ఏంటది, వాడిని స్నానాలు చేసేది, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఇలా చేస్తాం. ఇవన్నీ కూడా ఎవరికాళ్ళు చెప్పుకొచ్చాయి, మేము ఇలా పాటించాం ఇలా పాటించాం అని. సో ఇక మన ముందు ఉన్నది ఏంటంటే క్రిస్మస్. కాబట్టి వన్స్ అగైన్ వాళ్ళు మనకు రిమైండ్ చేస్తారు, క్రిస్మస్కి సామూహికంగా మీరు ఉంటారు కనుక జాగ్రత్తలు తీసుకున్నాయి. చర్చ్ మనకి చాలా జాగ్రత్తలు ఇస్తుంది, మీరు కూడా పర్సనల్గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు వెనక్కి వచ్చే ఏంటంటే ఈ కాలం అంతా కూడా అంటే దాదాపు 8 నెలలు 9 నెలలు దేవుని సన్నిధికి సంపూర్ణంగా రాలేకపోయిన వారు ఉన్నారు. ఒక్కసారి కూడా రాలేకపోయారు 9 నెలలు.
125 సంవత్సరాలు ఆలకిపోయారట యోధులు తిరిగి యెరూషలేము దేవాలయానికి. పండగలు లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఏం చేయాలా? కాబట్టి దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీరు తిరిగి వాగ్దాన దేశానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఎవరి చోట 15 వచనం దగ్గర నుంచి మీరు సంతోషించండి, ఆనందించండి. లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేస్తున్నాం, రిజాయిస్, షౌట్, ఇంకోటి సింగ్. రిజాయిస్, షౌట్ అండ్ సింగ్. పాడండి, ఆనందించండి, సంతోషించండి అని చెప్పి దేవుడు ఇస్తున్న వాగ్దానం చూస్తున్నాం. అట్లాగే మరి నూతన నిబంధనలు కూడా 2 సందర్భాలను నేను జ్ఞాపకం చేసి టెక్స్ట్లో వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? రాయబడిన వాక్యాన్ని చూస్తే, వారు అత్యానంద భరితులై ఆ నక్షత్రం చూచి ఆ ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులై చాలా సంతోషించారు. ఎందుకంటే వారి యొక్క ప్రయాణ ఫలం దక్కింది. ఆల్మోస్ట్ 2 years దగ్గరగా వాళ్ళు ప్రయాణం చేశారు, లేదా కొంతకాలం వాళ్ళు ప్రయాణం చేశారు. చేసి అంటే హెరోదుని బట్టి మనం 2 years అనుకుంటున్నాం. దాదాపుగా వారు ప్రయాణం చేసి వచ్చి విఫలమవుతున్నటువంటి సమయంలో దేవుడు సఫలత కలుగు చేసినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. చదవండి 10వ వచనం, మత్తయి 2:10. అత్యానంద భరితులై ఇంటిలో వరకు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి ఆయనకు తమ కానుకలు సమర్పించుకున్నారు. ఇక్కడ 10వ వచనంకి వస్తే మనం చదివినటువంటి టెక్స్ట్లో చదవండి ఒకసారి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేసేదాను. సో దేవుడు ఏమంటాడంటే, సంతోషంగా పాటలు పాడుకోండి అంటాడు. నేను వచ్చి మీ మధ్య నివాసం చేసేదాను అంటే మొన్న చదివిన జఫన్యా కానీ, అంతకుముందు చదివినటువంటి ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే బబులోను చెర నుంచి తిరిగి రప్పించబడుతున్న యూదులు ఎలా ఆనందించబోతున్నారు. ఎందుకు ఆనందిస్తున్నాం అంటే, మొట్టమొదటి తిరిగి మేము దేవుని సన్నిధికి వచ్చాం. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పినట్లుగా మా దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుకుని సంతోషించి బలులు అర్పించుకుని పేదలతోనూ యాజకులతోనూ లేవీయులతోనూ కలిసి భుజించేటువంటి ఆనందం అవన్నీ పడిపోయింది, ఫెలోషిప్ పోయింది. తిరిగి ఇప్పుడు మేము ఆనందించేటువంటి సమయానికి వచ్చాం. దేవుడు అది వాగ్దానం ఇస్తున్నాడు, రిజాయిస్, ఐ కమ్, ఐ డ్వెల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. మీ మధ్యకు వచ్చి నేను మీతో కూడా నివాసం చేతును. కాబట్టి ఏం చేయమంటాడు? సంతోషముగా నుండి పాటలు పాడుడి. క్రిస్మస్ని మనం ఆలోచన చేసినప్పుడు అదే జరిగింది. ఎందుకు మనం క్యారల్స్ అంటున్నాం, ఎందుకు మనం క్రిస్మస్ పాటలు పాడుకుంటున్నాం అని అంటే, దూతలు చేసినటువంటి పని అది. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర మనం చూస్తాం కదా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు ఆ మందరు కాల్చుకుంటారంట రాత్రి వేళ. ప్రభువుతో వారు ఎందుకు వచ్చి వారికి శుభవర్తమానం చెప్పింది, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం. అందరికి సంబంధించినటువంటి సువార్త ఇది, అందరికి సంబంధించినటువంటి సంతోషం మీకు తెలియజేస్తున్నాను. ద వెరీ ఫస్ట్ పీపుల్ హూ హావ్ రిసీవ్డ్ దిస్ పీస్ అండ్ గ్రేస్, దిస్ గుడ్ న్యూస్ ఆఫ్ జాయ్. ఎందుకు అనంటే దేవుడు వారి ఏర్పాట్లో ఉంచుకున్నాడు. కానీ వీరందరూ కూడా సంతోషిస్తున్నటువంటి గడలు మనం చూస్తే తర్వాత 14 చూస్తాం. అంతగా పరలోక సైన్య సమూహం ఒక పాట పాడుతుందట. ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక. సో దిస్ వెరీ పర్టికులర్ సాంగ్, దీన్ని మనం ఏమంటాం అంటే క్యారల్స్. సో ఈ క్యారల్స్ అనేటువంటి మాట చిన్నతనం మాకు తెలిసేది కదా. క్యారల్స్ అంటే క్యారల్స్. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత దాని భావం ఏంటి అని ఎరిగినప్పుడు క్రిస్మస్ దూతల పాట. వాట్స్ క్యారల్స్ అంటే యేసు పుట్టుకను గురించి దేవుడు పాడినటువంటి పాటలాగా. సో వాట్ క్రిస్మస్ అంటే మనం అందరం కూడా చాలా మంది పాటలు రాసేటప్పుడు గుడ్డి వారు కళ్ళించే, ఇవన్నీ యేసు యొక్క మినిస్ట్రీకి వస్తాయి. చెవిటి వారికి చెవులు ఇచ్చే కొన్ని పాటలు మనం చూస్తాం.
యేసు పుట్టాడు బెత్లెహేములో గుడ్డివారికి కళ్ళించి, చెవిటి వారికి చెవులు ఇచ్చి, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చి. దట్ ఆల్ గోస్ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. 30 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ 30 years జ్ఞాపకం చేసుకుని ఈ గుడ్డివారి కాళ్ళు, చెవిటి వారికి ఏంటది, గుడ్డివారికి కళ్ళు, చెవిటి వారికి చెవులు, మోగవారికి నోరు, ఇవన్నీ కలిపేసి పాడుతూ ఉంటారు అనమాట. అంటే దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ క్యారల్స్, దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. బట్ టుడే ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా తెలుసు ఏంటంటే క్రిస్మస్ అంటే ఆ రోజు దోతలు పాడిన పాటలు, అనగా యేసు పుట్టినప్పుడు ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ హిస్ బర్త్ ఏం జరిగింది అనేది ఇస్ ద క్రిస్మస్. అంతేకాని గుడ్డోడు కాలించాడు, కుష్టివాడు బాగు చేశాడు, కారాలు ఎందుకు చేశాడు, ఇవన్నీ ఆఫ్టర్ 30 years 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యములు ఇవి. యేసు యొక్క సువార్త చెప్పేటప్పుడు, రక్షణ సువార్త చెప్పేటప్పుడు, యేసును గురించినటువంటి మాటలు పలికేటప్పుడు ఇవన్నీ చెప్పుకుందాం, అవన్నీ పాడుకుందాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, క్యారల్స్ అంటే ఏంటో తెలియదు. బట్ వీఆర్ రెడీ టు సింగ్. ఆవిడ పాట రాసేస్తాడు, ఆ పాటలు గుడ్డి వాళ్ళు పెట్టేస్తాడు, యేసు ఆయన బాగు చేశాడు అంటాడు. అదో క్రిస్మస్ పాటగా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని చూస్తాను కదా, వీడియోలో చూస్తాను, చిన్న వీడియోలో. కనుక ఎంతసేపు నువ్వు పాడుకో, ఎన్ని రకాలుగా పాడుకో, మనకు కావాల్సింది ఏంటంటే బెత్లెహేము, మరియమ్మ, యోసేపు, యేసయ్య, జ్ఞానులు, తార, పశువుల పాక, అంతే, ఇంకా మించి ఏం లేదు. దాంట్లో ఎన్ని మాటలు పొందుపరుచుకుంటావు, ఎన్ని మాటలు బయట తీసేసుకుంటావు, ఎన్ని రాగాలు కట్టి రాగాలు తీస్తావు, ఎడి తిరిగినా కానీ ఆ మాట దాటి వెళ్ళిన దాన్ని క్రిస్మస్ క్యారల్స్ అన్నారు. క్యారల్స్ అనగానే డైరెక్ట్గా ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద జీసస్ బర్త్, ఏ రోజులో ఆయన పుట్టాడో ఆ రోజు గురించి, ద వెరీ ఫస్ట్ డే, 1 day గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ 1 dayని 2000 సంవత్సరాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాలు. అందుకని ఏమన్నాడు చూడండి, నేను నీ మధ్యకు వచ్చి వాత్సల్యం చేతును సంతోషం నుండి పాటలు పాడుడి. ఆ వాక్యం సువార్తలో మనం చూస్తాం, లోక సువార్తలో ఆమె తన చెవులు శిష్యుడు కానీ పొత్తిగుడ్డలలో చుట్టి సత్రమందు వారికి స్థలం లేనందున పశువుల పాకలు ఆయనను తోరణ పెట్టాడు. ఇది మా ఊరే అన్నాడు. కానీ ఏ ఊరు ఏమిటంటే మన బెత్లెహేము బయలుదేరి వచ్చాడు, కానీ నజరేతు నుంచి అక్కడ ఉండటానికి స్థలం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఎన్రోల్ చేసుకుంటాకు వచ్చారు, రిజిస్టర్ చేసుకుంటాకు వచ్చారు. వాళ్ళకు ఉండేటువంటి ఫ్రెండ్స్ ఇల్లు, రిలేటివ్స్ ఇల్లు అన్నీ నిండిపోయినాయి, సత్రాలన్నీ నిండిపోయినాయి. నేను దాని మీద మనిషి వస్తుంది, ఈ ఊరి వాడిని అని వచ్చాడు. ఎలా చూస్తే అక్కడ స్థలం లేదు అని అందరికీ తెలుసు. ఎంతగా వేదన పడి ఉంటారు. ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వట్లేదు. పాపం ఎవరే ఆశ్రయం ఇచ్చారట, అదిగో పశువుల పాక. ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ సమయాలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మన మధ్యకు వచ్చాడు. దూరంలో ఉన్నటువంటి దేవుడు, వెర్ ఈస్ హి? ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, ద 7th heaven, ద హైయెస్ట్ హెవెన్. యేసు వారు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఎప్పటి నుంచి అంటే చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను. బిఫోర్ టైం, బిఫోర్ స్పేస్, బిఫోర్ మ్యాటర్. ఇది ఆకాశం, ఇది శూన్యము, ఇది నక్షత్ర మండలాలను మనం చెప్పుకుని ఇదిగో ఈ నక్షత్రం ఫలానా తారీఖు పుట్టిందని చెప్పేటువంటి కాలంకు ముందుగానే యేసు అనేటువంటి దేవుడు అత్యున్నత సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఉన్నావు యేసయ్య అంటే దేవుడు ఆత్మస్వరూపేయుడు. దేవుడు ఆత్మస్వరూపేయుడు. ఎక్కడున్నావు యేసయ్య అంటే ఆకాశ మహాకాశం పైన అత్యున్నత సింహాసనం మీద నేను ఉన్నవాడునై ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు? నీ మధ్యకు వచ్చున్నావు. బెత్లెహేము పశువుల పాకలో నీ మధ్యకు వచ్చున్నావు. కాబట్టి పాడుడి, సంతోషించుడి. టుడే అవర్ యూత్ is going to sing carols. So we may not visit the carol road. We may not have the carol roads. We may not visit the houses. But today they are giving some joy through the online carols. మనందరూ కూడా ఆన్లైన్ వీక్షించండి. మీ అందరూ కూడా ఒక్కోసారి మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు, ఒకళ్ళు మర్చిపోవచ్చు. కానీ ముందే చెప్పేస్తున్నా, రండి. రాత్రి 8:30 గంటలకు ఎవరెవరు రాగలరు వారందరూ వచ్చి పిల్లలు పాడేటువంటి పాటలు విని ఆనందించి, ఇన్ని సంవత్సరాలు మేము మీ ఇంటికి వచ్చి పాడాము, ఇప్పుడు మీరు చర్చ్ దగ్గరికి వచ్చి మీరే ఆనందించాలని ప్రభు గారు మరొకసారి మీకు మనం చేస్తున్నాం. సో 10వ వచనంలో ఏమంటే రిజాయిస్, మీరందరూ కూడా సంతోషించు. ఎందుకు సంతోషించాలి మీరు అంటే 10వ వారు జ్ఞాపకం చేసినట్టు మాట,
బెబిలోనియన్ క్యాప్టివిటీ నుంచి వారు బయటకు వస్తున్నారు. సో ఈరోజు ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం ఎందుకు ఆనందించాలి అని అంటే, పాపము అనేటువంటి బంధకముల నుండి ప్రభు అనేటువంటి యేసు విడిపించువాడై ఉన్నాడు. పాపం అనేటువంటి దుస్థితి నుంచి విడిపించువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం, ద క్యాప్టివిటీ ఆఫ్ సిన్ఫుల్ స్టేట్ ఈజ్ బై నో మీన్స్ టు బి కంటిన్యూ. పాపము అనేటువంటి చెర మన జీవితంలో కంటిన్యూ కాకూడదు. బబులోను అనేటువంటి చెర వారి జీవితంలో కంటిన్యూ కాకుండా తప్పించినటువంటి దేవుడు పాపము అనేటువంటి చెరల నుండి మనం తప్పించడానికి మన బాధ్యతకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ జకరియా ద్వారా ఏం కలుగుతుంది మనకంటే, ఏ సేవియర్ ఇస్ ఇంట్రడ్యూస్. ఎవరు వచ్చారంట? రక్షకుడు మన కొరకు వచ్చాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య జీవించున్న కాలంలో యెహోవా నన్ను మీ ఎందుకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. దేవుడు నన్ను పంపించాడని తెలుసుకుందరు. దేవుడు కుమారుని దేవుడు తానే స్వయంగా పంపించాడని తెలుసుకున్నట్లుగా దేవుడు రాబోతున్నాడు. 12వ వచనం అంటాడు, మరియు తమకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వాతంత్రించుకున్నాం. యెరూషలేమును ఆయన ఎక్కడో కోరుకును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వచ్చున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండి, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని మౌనులై ఉండి ఏం చేయాలా? ఆరాధించేటప్పుడు మౌనంలో ఉండాలి. ఆరాధించేటప్పుడు దేవుడి సన్నిధిలో పాటలు పాడుకునేటప్పుడు సంతోషించాలా. ఇవి రెండు కూడా మన జీవితానికి అవసరం. కానీ నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తున్నట్టాడు. మరి ఒకప్పుడు ఆయన స్థితి ఏమిటి అంటే, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని బయలుదేరి వస్తున్నప్పుడు వారితో కూడా ప్రయాణం చేయాలనుకున్నాడట. చాలాసార్లు వారు జ్ఞాపకం చేసుకుంటాం. పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో వారితో కూడా ఉండి వారితో కూడా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మన్నా గురించి, నీళ్ళ గురించి, పూరేడు గురించి ఇవన్నీ కూడా మనం చదివిన తర్వాత 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు నిర్మాకాండంలో 8వ వచనంలో ఆయన మాట అంటున్నాడు, నేను మీ మధ్య నివాసం చేయనట్లుగా నా కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి. నేను మీ మధ్య నివాసం చేయనట్లుగా నా కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి. దేవుడు ఏమనుకుంటున్నాడు? మీ మధ్య నేను నివాసం చేయాలి. మీ ప్రయాణ జీవితంలో, మీ స్థిర నివాసంలో నిత్యం మీతో ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు వారి మధ్యకు దిగి వచ్చిన తర్వాత వారి యొక్క అవిధేయతను బట్టి వారి మధ్య ఉండలేకపోయాడు. దానిని 33వ అధ్యాయంలో చూస్తాం. 33వ అధ్యాయంలో ఏమంటాడంటే 7వ వచనంలో, నా గుడారం తీసి పాలెము వెలుపల వేయండి, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చచ్చిపోతారు అన్నాడు దేవుడు. మధ్యలో నివసించాలని కోరుకున్నారు, కానీ ప్రజల యొక్క అవిధేయత ప్రభు యొక్క సన్నిధిని దూరపరచుకుంది. కాబట్టి పాలెములకు వెలుపల, ఊరికి వెలుపల గుడారం వేయబడింది. ఎవడు యెహోవా యందు మనస్సు నిలిపెనో వాడు మందిరంలోకి వెళ్ళి వచ్చుచుండెను. ఎవరికి దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుందో వారు దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకుంటారో వారు దేవుని సన్నిధికి వెళ్తారు. అయ్యా మీరు రండి, అయ్యా మీరు రండి, అయ్యా మీరు రండి, లేదా మా గుడికి రండి, మా గుడికి రండి. దేవుడు వారి మనస్సును కలుగుచేయాలి. దేవుడు ఏదో ఆనందం కలగాలి, మనకి స్పాంటేనియస్గా కలగాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలా, ప్రజలతో కలిసి ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన మన జీవితాలకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఈ 11వ వచనంలో, యు షల్ నో దట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ హస్ సెంట్ మీ. దేవుడు నన్ను పంపించాడు. దేవుడు నేను పంపించాడు అంటే కారణం ఏమిటంటే, వెలిగించబడినటువంటి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుందాం. మరలా యెషయా 40వ అధ్యాయంలో యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. లేమో తెలుసు నీకే వెలుగు వచ్చిందని. కనుక వెలుగు ఉదయించినటువంటి ఆ గడియను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమస్త లోకము అంధకారంలో ఉండగా, ఎలాంటి అంధకారంలో ఉంది? అందుకు ఉదాహరణ గలిలయలో ఉన్నటువంటి మనుషులు, చీకటి మనుషులు ఉన్నారు. యూదులైనటువంటి వారి అవుట్స్కర్ట్స్లో ఉంటే చీకటి మనుషులు అన్నప్పుడు యెరూషలేముకు దూర దూర దేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటే అందరూ లైట్లు పెట్టుకోవచ్చు, దీపకాంతులు ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరందరూ కూడా చీకటిలో ఉన్నారు, ఎక్కడికి రావాలా? ఆత్మీయ వెలుగులోకి రావాలా? అదే భారతదేశం యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటాం పదే పదే. తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో వచ్చి మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి. కనుక వెలుగు యెరూషలేములో పుట్టగానే ప్రజలంతా కూడా ఆ వెలుగునందుకు వస్తున్నారని యెషయా భక్తుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 3వ వచనంలో,
సియోనులోని ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలుదేరినప్పుడు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి వెళదాం అని చెప్పి చదువు తన మార్గముల విషయం మనకు బోధించిన కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తాం. దట్ వీ మే నో, దట్ వీ మే వాక్ ఇన్ హిస్ పాత్. ఆయన మార్గంలో నడుచుకున్నట్లుగా మనందరూ కూడా ఆయన సన్నిధికి వెళ్దామంటే జనులు వస్తున్నాడు. ఇదే మాటలు ఖచ్చితంగా మీకా ద్వారా కూడా దేవుడు పలికించాడు. 4వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులు అనేకులు వచ్చి సియోనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి అని చెప్పి జనులందరూ కూడా వస్తున్నారు. ఈ మధ్య ఒక సెలబ్రిటీ క్రిస్మస్ ట్రీ లాస్ట్ టైం కూడా వెలిగించారు. ఈసారి కూడా వెలిగించినట్టుగా అదే అరేంజ్ చేసుకున్నట్టుగా చూస్తే సంతోషంతో వాళ్ళు వాట్సాప్లో పెట్టుకున్నారు, వీ హ్యావ్ అరేంజ్డ్ దిస్ క్రిస్మస్ ట్రీ. దానికి అనేక మంది వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు ఫలానా అయ్యుండి ఫలానా దేవుడిని ఆరాధిస్తున్నావు, ఫలానా దేవుని పండుగ చేసుకుంటున్నావు. ఈ దేవుడు ప్రజలందరికీ కూడా దేవుడు. ఆయన ఎందుకు ప్రజలందరికీ దేవుడు అంటే ఆయన ద లార్డ్ ఆఫ్ క్రియేషన్. ఈ దేవుడు ప్రజలందరికీ దేవుడు. ఆయన ఈజ్ ద లార్డ్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అనేటువంటి దానికి మూలకారకుడు ఆయనే. నువ్వు వేరు వేరు పదాల్లో నువ్వు చెప్పుకోవచ్చు. సృష్టి అనే దానికి మూలకారకుడు ఆయన. ఆ సృష్టిలో భాగమే నీవు, నేను, ప్రజలందరూ కూడా. సో హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా దేవుడు, అందరి కొరకు కూడా జన్మించినటువంటి దేవుడు ఆయన. అందరి కొరకు కూడా జన్మించినటువంటి దేవుడు కనుక అన్ని జనులు అందరూ దేవుని సన్నిధికి రావాల్సిన వారే. పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, దేవుని సన్నిధికి. చరిత్రలో మరొకసారి మనం చూస్తే సొలొమోను కూడా ఈ ప్రార్థన చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే ఎన్ని విజ్ఞాపనం చేశాడు ఆ రోజున కదా. నా ప్రజలు, ఒకవేళ నీ ప్రజలు పాపము చేసిన వారి అన్య దేశంలో కొనిపోబడినప్పుడు అక్కడి నుండి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవా నీవు వారి మనవులు వినాలా, వారి పాపం ఒప్పుకున్నప్పుడు క్షమించి వారిని తిరిగి తీసుకురావాలి. కనుక సొలొమోను ప్రార్థన బబులోను దేశంలో ఉన్నటువంటి వారి యొక్క విజ్ఞాపన మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను ప్రార్థన నెరవేరింది, దానియేలుకు విజ్ఞాపన నెరవేరింది, తిరిగి వారు వచ్చారు. ఈ ప్రార్థనలో 41 నుంచి 43 వచనాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. చదువు ఒకసారి. ఇశ్రాయేలీయులు నీ జనులు సంబంధులు కాని, అనగా అన్యజనులైనటువంటి వారు పరదేశులు నీ నామమును బట్టి దూర దేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గురించి, నీ బాహుబలమును గురించి వారు వచ్చి నీ మందిరం తట్టు తిరిగి, అన్ని చేయలేని వారు దూర దేశం నుండి వచ్చి నీ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల పరదేశులు నిన్ను వేడుకున్న ప్రకారము దానిని అనుగ్రహించము, సమస్తాన్ని కూడా అనుగ్రహించమంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? సొలొమోను ఎవరు ప్రార్థన చేశాడు? ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ us. ఈ మందిరం మా కొరకు మాత్రమే కాదు. అందుకని యేసు వారు సువార్తలకు వచ్చినప్పుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. సొలొమోను ప్రార్థన ఉద్దేశం కూడా అదే. సొలొమోను ఏమంటున్నాడు చూడండి, ఈ మందిరంలో గురించి అన్ని జనులకి దూరదేశం నుండి వచ్చి ఇక్కడ వారు ఏమేమి మనములు చేసుకుంటారో వారందరి యొక్క మనములు సంపూర్ణంగా నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాడు ప్రతిష్ఠించిన రోజున. సో దిస్ చర్చ్ ఇస్ ఫర్ ఆల్. అందరూ రావచ్చు, అందరూ ప్రార్థన చేసుకోవచ్చు. అందరి ప్రార్థన మనం వినపడుతుంది. మనం చేస్తేనే వినపట్టలేదు ఇక్కడ ప్రార్థన కదండి. మేము వాళ్ళ మోకరించాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన విన్నాడు. దట్ ఇస్ అవర్ ఫెయిత్. వాళ్ళ ప్రార్థన కూడా పెట్టుకోవాలి.
those who comes into the church, those who kneel before the altar, వారు క్రైస్తవులు కానట్లు అందరి యొక్క ప్రార్థన వింటున్నాడు. ఈ లోపలికి రాలేక బయట నుంచి వెళ్తూ కూడా ఆ సిలువను చూసి ఆ యొక్క టవర్ చూసి ఒక చిన్న నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి వారు కూడా ఉంటారు. వారందరూ కూడా దేవుడు చూస్తారు. వారందరి మనల్ని కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. కనుక దేవుడు మన అందరి కొరకు వచ్చినటువంటి దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున సొలొమోను ప్రార్థన ప్రకారం ఎవరెవరు దేవుని సన్నిధికి కానుకలు పంపారో చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోరెషు రాజు దేవుని సన్నిధికి తిరిగి ప్రజలను పంపిస్తున్నాడు, కానుకలు పంపిస్తున్నాడు. దర్యావేషు రాజు దేవుని సన్నిధికి తిరిగి ఆ తాతగారు తండ్రి గారు అయినటువంటి నెబుకద్నెజరు తెచ్చిన వస్తువులన్నీ కూడా తిరిగి పంపించేస్తాడు. అలెగ్జాండర్ ఇచ్చాడట దేవుని సన్నిధికి కానుకలు. టొలెమీ అనేటువంటి రాజు ఇచ్చాడు, ఫిలదెల్ఫియస్ అనేటువంటి రాజు ఇచ్చాడు, అగస్టస్ అనేటువంటి రాజు ఇచ్చాడు, టిబెరియస్ అనేటువంటి రాజు ఇచ్చాడు. వీరందరూ కూడా అందించలే. కానీ యెరూషలేము దేవుడు కోరుకున్న మందిరానికి వీరందరూ కూడా వారి వారి కానుకలు పంపారు. ఉదయం కూడా చెప్పాను ఇంగ్లీష్ ఆరాధనలో క్రిస్మస్ జరుగుతూ ఉంటే, మన గ్రామంలో క్రిస్మస్ జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, గ్రామంలో మనం కాకుండా ఇతరులు అనేక మంది ఉంటారు కదండి. మిగిలిన క్యాస్ట్కి మన భాషలో చెప్పుకోవాలంటే ఆ రోజు వారికి కూడా ఒక అట్టి పలుగలు పంపిస్తారు, లేదంటే కొన్ని కొబ్బరికాయలు పంపిస్తారు, లేదా ఏదో ఒక పలహారాలు పంపిస్తారు. వాళ్ళకేంటి సంబంధం కదా? వారికి కూడా దేవుడే, వారి మనసులో కూడా ఉన్నాడు దేవుడు. వారు కూడా వచ్చి కనీసం కొంతమంది వచ్చి అక్కడ పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్తారు. కొంతమంది ఈగ పంపించారు, పలానాయకు పంపించారు అని చెప్పి పంపిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు కూడా ఎందుకు అన్ని జనుల యొక్క కానుకలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి, అన్ని జనుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధి చేరుతున్నాయి. అన్ని జనులందరూ కూడా దేవుని ప్రజలై ఉండాలి. యేసయ్య అందరి కొరకు వచ్చాడనే మాట మనం చూస్తే అందుకోసమే ఏ మాట సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి కూడా సువార్త ప్రకటించవచ్చే ప్రభు చెప్పాడు. కారణం ఏంటంటే అందరూ నా సన్నిధికి రావాలి. ఇవాళ రేపు ఏలుండి యేసు రాబోయే కాలంలో ఎవరెవరైతే ఈ రోజున పలానా 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 అంటున్నారో వారందరూ కూడా తిరిగి దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారే అనేక మంది రాబోతున్నారు. అది దేవుని యొక్క వార్త. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరిగి మరన్నారు. ఏ దేవుడైతే యేసుని నామమున భూమి మీదకి పుట్టాడు వచ్చాడు, ఆ దేవుడి నామాన్ని ఎరిగిన వారే దేవుడు గురించిన జ్ఞానంతో నింపబడుతున్నారు. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు దేవుడుగా గుర్తించబడినటువంటి దేవుడు ఎవరు దేవుడు అంటే ఇశ్రాయేలు దేవుడు అంట. ఇశ్రాయేలు దేవుడు అనేటువంటి దేవుడుగా గుర్తించబడినటువంటి ఈయన్ని ఈ రోజున మనం చదువుకున్నటువంటి జకరియా 2వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలు మనం చూస్తే జకరియా ఏం చూస్తున్నాడు ఆయనలో అని అంటే, he is not only the God of Israel but he is the God of all. ఆయన ప్రజలందరి యొక్క దేవుడు, ప్రజలందరి యొక్క దేవుడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. సో he is the God of all nations అనేటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కోరెషు కాలంలో బబులోను నుంచి చెరలో నుంచి వస్తున్నటువంటి వారి యొక్క ఆనందం ఎంత ఆనందమో కదా. మాకు విడుదల దొరికింది. ఈ యేసు స్వామి ద్వారా సమస్త ప్రజలు కూడా అదే ఆనందం కలిగిపోతుంది. కోరెషు కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు కంటే, బబులోను చెరలో నుంచి బయటకు వస్తున్న ఇశ్రాయేలు కంటే, పాపం అనేటువంటి చెరలో నుంచి విడుదల పొందుకుని వస్తున్నటువంటి క్రైస్తవులు లేదా విశ్వాసులకు ఆనందం బహు గొప్పది. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసు వారు అంటాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. మీరు ఇద్దరు దేనిలో ఉన్నారంట, పాపంలో ఉన్నారంటాడు. అయితే యూదులైనటువంటి వారు అంటారు 8వ అధ్యాయం యోహాను సువార్తలో, మేము ఎన్నడూ ఎవరికి దాసులం కాదు, మేము ఎన్నడూ ఎవరికి దాసులం. ఇప్పుడు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నాము. యెరూషలేమును ఎవరు పరిపాలిస్తున్నారు? బెత్లెహేమును ఎవరు పరిపాలిస్తున్నారు? మీ ప్రాంతం అంతా ఎవరు పరిపాలిస్తున్నారు? సీజర్ అగస్టస్. రోమా చక్రవర్తి కాలంలో ఉన్నావు, పన్ను ఎవరు కడుతున్నావు? రోమా చక్రవర్తి కడుతున్నావు. అంటే ఈ వారు అన్నదా బాండేజ్. వారి యొక్క పరిపాలనలో నీవు ఉన్నావు. పరిపాలన ఉండి కూడా వారు అనేటువంటి మాట ఏమిటంటే, మేము ఎవరినడను ఎవరికని దాసులము కాదు. ఒకవేళ వారు ఫ్రీ బర్డ్స్ అయి ఉండొచ్చు. ఈ రోజున ఇండియా ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉంది, కానీ ఇప్పుడు లేదు. కాబట్టి మనం స్వేచ్ఛ అనుకుంటున్నాం. కానీ ప్రజలందరూ కూడా పాపము అనేటువంటి దాస్యంలో ఉన్నారు. వారందరికీ కూడా విడుదల అవసరమైనది. అందుకొరకే ప్రభువారు వచ్చినారు. ఆ దినాలు అయిపోయింది.
రక్షణ సంకల్పం నెరవేర్చుకున్నారు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనలో రెండవసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువునందు ఆనందించాలంటున్నాడు కదా. ఎందుకు ఆనందించాలి అంటే యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు వస్తే మనకు ఆనందం ఏంటి? ఈ సంతోషం, ఈ క్యారల్స్, ఈ క్రిస్మస్ పండుగలు, ఈ బహుమానాలు, ఈ కొత్త బట్టలు ఏ ఉండవే కాదు. ఒకటే ఒక ఆనందం, నిత్యానందం. నిత్యానందం. ఈ నిత్యానందాన్ని పొందుకోవాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. ప్రభు వారి యొక్క మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తున్నటువంటి వారు ప్రభు వారి యొక్క రెండవ రాకడ వరకు ఆయత్తపడవలసిన వారు. పోయిన వారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద ర్యాత్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మాటలు మనం చూసాం కదా. ఏమని చూసాం గుర్తులేదు, నాకే చెప్పినప్పుడు నాకే గుర్తులేదు. ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ విజిటేషన్, ద డే ఆఫ్ రాత్, ద డే ఆఫ్ మెస్సియా, ద డే ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్. ఇవన్నీ కూడా సువార్తల్లో కానీ బైబిల్ అంతలో కూడా చూస్తాం. ప్రభువారి యొక్క రాకడ, ప్రభువారి యొక్క దినము. పేతురు గారు అంటాడు, దొంగ వలె వచ్చును. ప్రభు రాకడ దొంగ వలె వచ్చును, దేవుడు రాకడ దొంగ వలె ఉంటుంది అంటాడు. కానీ ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుని కుమారుని యొక్క రాకడ, మనుష్య కుమారుని యొక్క రాకడ, యేసు వారి యొక్క రాకడ, న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొక్క రాకడ, ఇవన్నీ కూడా రాకడ గురించి చెప్తున్నాం. ఇవన్నీ కూడా రెండవ రాకడలో నెరవేర్చబడేవి. ఈ రెండవ రాకడలో నెరవేర్చబడేటువంటి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రాకడ కొరకు సిద్ధపడి ఉండేటువంటి వారు ఎలా ఉండాలి అనేది మన రెండవ పాఠం కదా. చదువుదాం ఒకసారి 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాము. మీలో పైవారే ఉండి మీ కొరకు పరిచయం చేసే వారికి, మీ కొరకు సువార్త చెప్పేవారికి, మీ కొరకు వాక్యాన్ని బోధించే వారికి ఏం చేయమంటున్నాడు? రెండవది వచ్చింది 14వ వచనంకి, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయడం వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గల వారైనడి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. నేను నీతిమంతుడైతేనే కదా, నేను నీతిమంతుడైతేనే చెప్పగా, నేను అక్రమంగా నడుచుకుని మీరు అక్రమంగా నడుచుకోవద్దు అని చెప్తే అది చాలదు కదా. అట్లా ఒక బాధ్యత చెప్తున్నాడు. ఓకే, ఇది అందరి విశ్వాసులందరి కొరకు కూడా ఇవ్వబడినమాట. ద కార్పొరేట్ లివింగ్ ఆఫ్ ద చర్చ్, సామూహిక సంఘము అనేటువంటి మనం ఎప్పుడైతే మాట వింటున్నామో ఆ సంఘము ఎలా జీవించాలి. ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, అఫ్ కోర్స్ ఇండివిజువల్ అండ్ కార్పొరేట్. వ్యక్తిగతంగా మనం ఎలా నడుచుకోవాలి అనేవి అన్నీ మనకు వర్తిస్తున్నాయి. సంఘంగా మనం ఎలా నడుచుకోవాలనేది కూడా ఇందులో ఉన్నటువంటి భాగం. కనుక సంఘంగా కూడా మనం ఎలా నడుచుకోవాలి అని అంటాడు. ఏం చేయాలి చూడండి 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకుని ఒకరిని ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎక్కడుంటుంది సంతోషం కదండి? అలాగే ఏదో ఒకటి మనకి ఇబ్బందులు ఉంటాయి, ఏదో ఒకటి తగులు ఉంటాయి, ఏదో ఒకటి అసూయ ద్వేషాలు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి. దానిని సరి చేసుకుంటే జీవితం అంతా వెళ్ళిపోతుంది. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన సంతోషంగా ఉన్నాం. ఇదిగో 2018లో క్రిస్మస్ ఈ విధంగా సంతోషం జరుపుకున్నాం, 19 ఈ విధంగా సంతోషం జరుపుకున్నాం, 20 ఈ విధంగా జరుపుకున్నాం అని మనకు మనం సంతోషంగా చెప్పుకునేటువంటి స్థితి క్రైస్తవ సంఘం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అవర్ సైడ్స్, సార్వత్రిక సంఘం, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆ చర్చ్ ఆఫ్ గాడ్. సార్వత్రిక దేవుడి సంఘాన్ని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ఈ మాటలు మనం చూసినప్పుడు అందరితో సమాధానంగా ఉండండి. కనుక ఈ యొక్క ఆరాధన విధానాలు, ఈ యొక్క రెండవ రాకడలో సంఘం ఉండవలసిన విధానం ఏంటంటే వర్షిప్, ఆరాధన విధానం. ఈ ఆరాధన అనేది దేవుని యొక్క రాకడకు కేంద్రమై ఉంటుంది. రెండవది వ్యక్తిగత జీవితం. కనుక ఈ వ్యక్తిగత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి, యేసులో ఉన్నటువంటి క్రీస్తు, క్రైస్ట్ ఇన్ జీసస్ ఆర్ గాడ్ ఇన్ క్రైస్ట్, రెండు మాటలు మనం వింటాం వేదాంతంగా.
యేసు అనేటువంటి మాట చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే హిస్టారికల్ జీసస్ భూమి మీద జీవించి పలానా రోజున ఆయన పుట్టాడు, పలానా రోజున సున్నతి చేయబడింది, పలానా తల్లిదండ్రులు అని చెప్పనేటువంటి యేసు నామాన్ని మనం వింటున్నాం. ఈ యేసు నామములో ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిగా దిగి వచ్చినటువంటి క్రీస్తు ఉన్నాడు. అందుకని ఆయన టోటల్ నేమ్ యేసు క్రీస్తు. ఈ యొక్క క్రీస్తు, అందుకని చాలాసార్లు వేదాంతంగా మనం ఆలోచించిన క్రైస్ట్ ఇన్ జీసస్ అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాం. ఈ క్రైస్ట్ ఇన్ జీసస్లో క్రైస్ట్లో ఉన్నటువంటి దేవుడి కనుక ఆలోచిస్తాం. అనగా గాడ్ ఇన్ క్రైస్ట్, దేవుడు క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు యేసులో ఉన్నాడు. అనగా శరీరధారైనటువంటి యేసులో ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు క్రీస్తు ద్వారా మనందరిని కూడా పాపం నుండి విమోచించినప్పుడు ఈ రక్షణ అనేది ఉచితంగా మనకు అందించబడగా, ఆయన కృప అనేది మనకు అందించబడగా, ఆ కృపను బట్టి ఆరాధించడం అనేది మన యొక్క సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫెయిత్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది మనం ఆలోచన చేసినప్పుడు సమాధానం. 11వ వచనం చూడండి ఒకసారి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు. ఎందుకు మనం సమాధానంగా ఉండాలి అంటే తర్వాత 23వ వచనం నుంచి మనం చూస్తాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క వరల్డ్లీ లైఫ్ నుంచి, లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి పరిశుద్ధ సంబంధమైనటువంటి జీవితంలోకి నడిపించుకునే దేవుడు, ఏ దేవుడు మిమ్మల్ని ఆ పరిశుద్ధ జీవితంలో నడిపిస్తున్నాడు మనల్ని అంటే సమాధానకర్తయగు దేవుడు. ఈ లోక జీవితం నుంచి పరిశుద్ధ జీవితంలో నడిపించినప్పుడు పరిశుద్ధులుగా మార్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాలు కలిగిన వారి ముందుకు సాగిపోతారు అనే దానిని దేవుడు ఖచ్చితంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎక్కడ నడిపిస్తున్నాడంట? సమాధాన మార్గమును, ఆయన మార్గమును, అనగా సమాధాన మార్గమును. దానిని లూకా సువార్తలో అంతకుముందు వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 78వ వచనంలో జకరియా యొక్క గీతంలో ఆ చివరి మాటలు మాట్లాడుతుంటే ఆయన అంటాడు, ఓ శిశువా, నీవు సర్వోన్నతుడగు దేవునికి ముందుగా రాయబారిగా వెళ్ళొచ్చున్నావు అని చెప్పి తన కుమారుడు గురించి చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమంటాడంటే పై నుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించబడింది. ఎందుకు అంటే మన పాదములను సమాధాన మార్గములో నడిపిస్తాడు. మన పాదములను సమాధాన మార్గములో నడిపిస్తాడు. కనుక సమాధాన మార్గములో మనం నడిపించడానికి సమాధానకర్తకు అధిపతిలో కనుకొచ్చినటువంటి దినమై. ఇప్పుడు సమాధాన మార్గం లేదు, సంతోష మార్గం లేదు. ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరినీ కూడా తీసుకుని నిత్య జీవం అనుగ్రహించేటువంటి దేవుడు, ఎవరెవరైతే సిద్ధపడి లేరో వారందరినీ కూడా తీసుకెళ్లి నిత్య నరకాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక నిత్య జీవం కావాలని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ సమాధాన మార్గంలో వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నది. లోక జీవితం నుండి ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి మార్చబడవలసిన అవసరం. అలాగే లోక జీవితాన్ని పరిశుద్ధాత్మ జీవితంలోనికి, పరిశుద్ధ జీవితంలోనికి మార్చబడడానికి యేసయ్య ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. ఎందుకు అనంటే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటాం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విమోచించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు, రక్షకుడు అని పేరు పెట్టుదురు. ఎందుకంటే పాపం నుంచి విడిపించగల ఏకైక దేవుడు యేసు అనేటువంటి రక్షకుడు. ఆ యేసు అనేటువంటి రక్షకుడు తెచ్చినటువంటి రక్షణను కొనసాగించుకుంటూ 2020 సంవత్సరంలో కొనసాగిస్తున్నటువంటి మన విశ్వాస జీవిత యాత్రలో పండుగ చేసుకుంటే మనమందరం కూడా యేసయ్య సమీపంగా ఉన్నాడు, ఆనందించుడి. ఎవరు ఆనందించగలుగుతున్నారు అంటే ఎవరెవరు సిద్ధపడిన వారై ఉన్నారు. ప్రభువా నీవు వచ్చినప్పుడు, నీ ఆర్భాటుతో వినినప్పుడు, నీ దూతలు దిగి వచ్చి మమ్మల్ని అందరూ కొనిపోతున్నప్పుడు ఎవరికి సంతోషం కదండి? రిజల్ట్ వస్తుంది అంటే ఎవరికి సంతోషం? బాగా రాసాం, బాగా చదివాం, బాగా రాసాం, బాగా సిద్ధపడి ఉన్నాం. లేదా పరీక్షలు వస్తాయంటే ఎవరికి సంతోషం? బాగా చదివి, బాగా సిద్ధపడి, బాగా రాయగలం అని సిద్ధపాటు ఉన్నట్టు. సిద్ధపాటు లేని వాళ్ళకి పరీక్షలు వస్తుంది, పరీక్షలు వస్తున్నట్టు భయం ఉంటుంది. రిజల్ట్ వస్తుంది భయం ఉంటుంది. ఏమవుతామని భయం ఉంటుంది. కనుక మనకు సిద్ధపాటు లేనప్పుడు ఆత్మీయ జీవితంలో మన స్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే, ఈరోజు దేవుడు రెండవ రాకడ అయితే మన పరిస్థితి ఏంటి? ఎంతవరకు మనం సిద్ధపడి ఉన్నాం? కనుక మనం భయపడేటువంటి స్థితిలో ఉంటున్నాం చాలా వరకు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఒకవేళ ఈ రాత్రి ఈ సమయంలో దేవుడి యొక్క ఆర్భాటంతో మన పరిస్థితి ఏంటి? అందరికి కూడా భయమే. సిద్ధపడి ఉన్నామా? మన సిద్ధపాటు సరిపోతుందా?
దేవుడి సన్నిధికి వెళ్ళడానికి, వధువు సంఘంలో ఉండడానికి, ఎంతమంది దేవుడి సన్నిధిలో మనం ఉండటానికి. ఆ సిద్ధపాటు లేనప్పుడు భయం ఉంటుంది. కానీ సిద్ధపడి వారి గురించి దేవుడు చెప్తున్నాడు, రిజాయిస్, సంతోషించండి. అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వస్తున్నారంటే మనకి ఎంత సంతోషం. ఓకే, మేము రెడీ అయిపోయాం, వారు రాగానే మేము సమర్పించుకుంటాం, లేదా మేము ఇచ్చుకుంటాం, లేదా మాతో కలిసి ఉంటారు. సిద్ధపడి వారికి ఆనందం పెరుగుతుంది. కానీ 2020 క్రిస్మస్ చేసుకుంటాం. సగం అంతే కూడా క్రీస్తు రాకుండా సిద్ధపడి ఈ రోజున క్రిస్మస్ ఆనందాన్ని కలిగినటువంటి మేము ఒకవేళ యేసు వచ్చినప్పుడు కూడా పరలోకానికి వెళ్ళిపోయి పరలోకం క్రిస్మస్లో సదాకాల వారితో కూడా మేము ఉంటాం అనేటువంటి ధైర్యం కలిగిన వారందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు. కాబట్టి యేసయ్య సమీపంగా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే మనందరూ కూడా పాపంలోని విమోచించడానికి ఆయన్ని మొదటి రాకుండా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు సదాకాలం ఆయనతో కూడా కూర్చుని పెట్టుకుని యుగయుగాలు ఆయన సేవించడానికి దేవుడు రాబోతున్నాడు. అందుకనే దూరం ఉన్నటువంటి దేవుడు సమీపంగా దిగి వచ్చాడు. యేసు రాముడు దిగి వచ్చాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా దిగి వచ్చాడు. ఆ శరీరాన్ని మన గురించి సమర్పించుకుని తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి రాబోతున్నటువంటి దేవుడు అతి సమీపంగా ఉన్నాడు. ఈ మాట 2000 సంవత్సరాలు మనం వింటున్నాం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ఇదిగో గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఎలాగ తీర్చుచున్నారు, ఈ యేసే మరలా రాబోతున్నాడు అన్నాడు. ఈ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సమీపంగా ఉన్నారు, సిద్ధపడి ఉండండి, సంతోషంగా పాటలు పాడుకోండి, సంతోషంగా ఆనందించండి. ఒకవేళ ఈ రాత్రి దేవుడు రాకుండా ఉంటే ఎంత పెద్ద వారిని యుగ యుగంలో ఆయనతో ఉండి ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. విశ్వాసం మనమందరము నైస విశ్వాసం చెప్పుదాం. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముతున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియందు శరీరధారి అయి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికములైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన ఒకటే బాప్తిసమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యొక్క జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో జరుగు ఆరాధన వివరాలు. ఇంగ్లీష్ ఆరాధన సామాన్య ఆరాధన ఉదయం 7 గంటలకు, తెలుగు ఆరాధన సామాన్య ఆరాధన ఉదయం 8:30 గంటలకు.
ఈ క్రిస్మస్ సీజన్ వరకు కూడా ఇంగ్లీష్ ఆరాధన మార్నింగ్ ఉంటుంది. జనవరి 1st వీక్ నుంచి ఈవినింగ్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది మరలా అనౌన్స్ చేయబడుతుంది. ఈ 2 వారాలు కూడా అనగా రేపు 27th కూడా మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. అలాగే ఈ వారంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి కానుకలు, గడిచిన వారంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి కానుకలు, జనరల్ ఆఫరింగ్ ఇంగ్లీష్ ఆరాధనలో సామాన్య కానుకలు 1090, ఇంగ్లీష్ ఆరాధనలో కృతజ్ఞత కానుకలు 5000, తెలుగు ఆరాధనలో సామాన్య కానుకలు 25630, తెలుగు ఆరాధనలో కృతజ్ఞత కానుకలు 83400. కృతజ్ఞత కానుకల వివరాలు: ఇంగ్లీష్ ఆరాధనలో శ్రీమతి జె సరోజిని గారు 5000 రూపాయలు, తెలుగు ఆరాధనలో బోరుగడ్డ విజయ్ కుమార్ గారు వారి యొక్క కుటుంబం 28000 రూపాయలు, బండ్లమూడి జీవన్ కుమార్ ప్రసాద్ వారి కుటుంబం 10,000 రూపాయలు, పిల్లి పేతురు ఆర్ పీటర్ 7,500 రూపాయలు, టి చార్లెస్ గారు 7,100, మిస్టర్ వివి నవీన్ కుమార్ గారు వారి యొక్క కుటుంబం 5,000 రూపాయలు, గంట అభినవ్ 1,000 రూపాయలు, ఆర్ జెస్సీ ఫ్లోరా 1,000 రూపాయలు, నేమ్లెస్ కవర్ 2,000, ఈ విజయప్రసాద్ చెక్ ఇచ్చారు 20,000, థ్యాంక్ ఆఫరింగ్ ద ప్లేట్ 1,800. ఇవి దేవుని సన్నిధికి వచ్చినటువంటి కానుకల వివరాలు. మరి ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునేవారు 20వ తారీఖు కనుక ఈరోజు ఈవా షారూన్ డాక్టర్ ఆఫ్ మాధవి అండ్ శ్రీదేవ్, కే విజయ్ సన్ ఆఫ్ కేవి ప్రసాదరావు గారు, జి అనుదీప్ సన్ ఆఫ్ జి దేవానంద్ గారు, ఐ అమృత డాక్టర్ ఆఫ్ జి సుగుణ గారు. ఇరవై 22వ తారీఖున ఏ అనన్య డాక్టర్ ఆఫ్ అజ్జా లక్ష్మణరావు గారు, దడాల శామ్ నోయల్ సన్ ఆఫ్ డి ఆనంద్. 23వ తారీఖున కే శ్రీమంతుల రూత్ వైఫ్ ఆఫ్ కేఎస్ ప్రశాంత్ కుమార్, కాళీ శారదాదేవి వైఫ్ ఆఫ్ కేజీ విల్సన్ కృపాకర్ రావు, డాక్టర్ పి ప్రభాకర్ శాస్త్రి. 24వ తారీఖున వై రాజీవ్ కుమార్ సన్ ఆఫ్ శేషగిరిరావు గారు, కేర్ ఆఫ్ శేషగిరిరావు గారు, వి రత్నకుమారి. 25వ తారీఖున క్రిష్ అభిషేక్ గ్రాండ్ సన్ ఆఫ్ అన్నవరపు బాబురావు గారు, పి నిర్మల కుమారి వైఫ్ ఆఫ్ పి జయరాజ్ గారు, కె సుమతి డాక్టర్ ఆఫ్ కె శేఖర్ బాబు గారు, వై రాజీవ్ కుమార్ మళ్ళీ వచ్చింది, వి రత్నకుమారి సిస్టర్ ఆఫ్ పీనో ఆలివర్ గారు. 26వ తారీఖున పొడపాటి గ్రేస్ గారు వైఫ్ ఆఫ్ పొడపాటి ఇమాన్యుల్ గారు, ఉదయరత్నం ప్రవీణ్ రాజ్ సన్ ఆఫ్ ప్రభాకర్ రావు గారు, బి ప్రశాంత్ కుమార్, ఐ రాజబాబు గారు, ఎం రాజమణి గారు వైఫ్ ఆఫ్ ఎంఏ త్యాగరాజ్ గారు, ప్రభాకర్ గారు సన్ ఆఫ్ పిజే క్రిస్టఫర్ గారు, వి శ్యామ్ ప్రణీత్ సన్ ఆఫ్ విఎస్ఎస్ సుకుమార్ గారు. వీరు వారి వారి జన్మదినాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక వారి కొరకు మనం చివరిలో ప్రార్థన చేద్దాం. మరి ఈ సాయంత్రం 8:30 గంటలకు యూత్ వారు క్యారల్స్ చేస్తారు. అది మన సర్వీస్ ఆన్లైన్కి ఎట్లా వస్తుందో మీ యొక్క ఫోన్స్కి లేదా మీ యొక్క యూట్యూబ్లో మీరు ఎలా చూస్తున్నారో వాటికి క్యారల్స్ అందించబడుతుంది. అయితే ఎవరైనా ఇష్టపడితే వచ్చి పాల్గొని ఆనందించవచ్చు కనుక రాగలిగిన వారందరూ రండి. సాయంత్రం 8:30 నుంచి 9:30 గంటలకు ఇదొక టైప్ ఆఫ్ చిన్న సెలబ్రేషన్గా మనం గ్యాదర్ అవుతాం. రాలేని వారు ఈ యొక్క మీ మొబైల్స్లో వీక్షించి ఆనందించాలని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాం. క్యాలెండర్స్ 2020-21 యొక్క క్యాలెండర్ మనకి అందించబడుతుంది.
ఈ రోజు నుంచి. కనుక దయచేసి వెళ్ళేటప్పుడు మీరు క్యాలెండర్ తీసుకోవాలండి. మీ క్యాలెండర్ తీసుకునేటప్పుడు రేపు 23వ తారీఖున మీ కుటుంబం నుంచి ఎంతమంది క్రిస్మస్ డిన్నర్లో పాల్గొంటున్నారో దాన్ని తెలియచేయండి. మీ కుటుంబం మీకు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్ ఆ రోజు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఉంటే పార్, మీ కుటుంబంలో ఎంతమంది ఒకవేళ ఎవరైనా వచ్చి ఉంటే, అంతేగాని మన టౌన్లో మనకి చాలామంది తెలిసి ఉంటారు, వాళ్ళందరూ కూడా మా పండుగ రండి అని అంటే ఆయనకు వచ్చి ఇబ్బంది అవుతుంది. కనుక అట్లా రిలేషన్ ఫ్రెండ్స్ కాదు, కానీ జస్ట్ ఇమ్మీడియట్ రిలేటివ్ ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనుక వారిని ఇన్వైట్ చేయండి. ఇక బయట నుంచి ఎవరెవరిని గెస్ట్లు ఇన్వైట్ చేయాలనేది కమిటీ వారు చూసుకుంటారు, చర్చెస్ నుంచి కానీ లేదంటే పర్సనల్గా. మీరు మాత్రం మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది, ఒకవేళ మా ఇంటికి మా తమ్ముడు వచ్చాడు అనుకోండి, మా తమ్ముడు వదిలిపెట్టి నేను రాలేను కదా, మేము మా ఇంటికి మా చర్చికి భోజనానికి వెళ్తాం, ఇంట్లో దాన్ని మనం అనలేం కదా, కాబట్టి నా తమ్ముడు కూడా తెచ్చుకుంటాం. అట్లా ఇమ్మీడియట్ రిలేటివ్ ఇమ్మీడియట్ ఎవరైనా ఉంటే మీ ఇంటికి వచ్చి ఉంటే వారిని తప్పనిసరి తీసుకురండి, తీసుకురావద్దని అట్లా. అంతేగాని ఇవాళ మా చర్చిలో పండుగ మీరు రండి అని మన ఫ్రెండ్స్ని కలీగ్స్ని అట్లా అది నంబర్ పెరిగిపోతుంది మనకి. దయచేసి గమనించండి. ఇమీడియట్ రిలేటివ్స్ మనకు ఉంటే వారు తీసుకురండి, తప్పనిసరి తీసుకురా, వాళ్ళు మాత్రం తీసుకురావద్దని అనట్లేదు కదా. కనుక ఇన్విటేషన్ ఇస్తున్నాం, అందరూ రండి, మీ టికెట్లు కలెక్ట్ చేసుకెళ్ళండి. అప్పుడు ఈరోజు మనకి ఎంత నెంబర్ వస్తున్నారనేది మనకు తెలిసిపోతుంది, తద్వారా ప్రిపరేషన్స్ ఉంటాయి అనేది మీకు మనం చేస్తున్నాం. సో కలెక్ట్ యువర్ క్రిస్మస్ డిన్నర్ టికెట్స్ అండ్ ఆల్సో క్యాలెండర్ ఫర్ 2021. అలాగే ఆన్లైన్ సర్వీస్ వీక్షించాలని మీ అందరూ కూడా మనం చేస్తూ, చివరిగా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మెంబర్షిప్. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, కంటిన్యూస్గా 5 కాన్సిక్యూటివ్ వీక్స్. ఇది ఫస్ట్ ఇయర్ కనుక నేను రెగ్యులరైజ్ చేసి ట్రెజరర్ కప్ చెప్తానని. అలాగే నేను మెంబర్షిప్ కట్టించుకున్నాను. మెంబర్షిప్ కట్టించుకోవడానికి పాదిరి గారు కట్టించుకోవచ్చు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కృష్ణా గోదావరి డైసెస్ pastor/treasurer. అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ గివెన్ టు ద పాస్టర్ టు కలెక్ట్ ద మెంబర్షిప్. కానీ దానిలో తప్పేం లేదు, నేను కలెక్ట్ చేయించుకున్నాను. సో యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఇన్ ద ఎర్లియర్, మీతో చెప్పినట్టుగా ఈ సంవత్సరం నుంచి మేడం గారికి అప్ చెప్పాను, వారు మెంబర్షిప్ కలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు మెంబర్షిప్స్ కట్టుకోండి. 31st డిసెంబర్ ఈవినింగ్ 5 o'clock ఈజ్ ద లాస్ట్ డే అండ్ లాస్ట్ మినిట్. ఈవినింగ్ 5 తర్వాత మీరు ఎవరొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మొక్కటాలకు పోయి తలనొప్పి మేము తెచ్చుకోలేము. సొంత ఫ్రెండ్ అవ్వచ్చు, సొంత రిలేటివ్ అయి ఉండవచ్చు. మీరు ఆలస్యం వచ్చి 5 తర్వాత వచ్చి అరే నేను కట్టలేదు అని అంటే మనం ఏం చేయలేము, దానివల్ల సమస్యలు తెచ్చుకోలేము. కాబట్టి 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సెక్రటరీ, ట్రెజరర్, పాస్టర్ గారు కూర్చొని మెంబర్షిప్ క్లోజ్ చేస్తారు. రెండవది మీకు వాట్సాప్లో పెట్టాం, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారి యొక్క నోట్స్, రిలీజియస్ ప్రూఫ్ ఆల్రెడీ చాలామంది మనకి ఇచ్చున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా కొత్తగా మెంబర్షిప్ కడుతున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు చూపించగలిగిన వారై ఉండాలి, ఉండాలనేది ప్రభు పేట మీకు మనవి చేసుకుంటూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది. ముందుగా బర్త్డేస్ చేసుకునే వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునే బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు. నీ ఆత్మబలమును, ఆత్మశక్తిని వారికి ఇచ్చి నూతన సంవత్సరం ముందు నూతన ఆత్మబలంతో కొనసాగించుకోనండి. అలాగే ఇలాంటి అనేక దయకేట్లు మరల వారి జీవితంలో దాచేయండి. అలాగే సంవత్సరాలకు రావాల్సిన ఆనుదిన దేవుళ్ళు ఇచ్చి నాయన యవన బిడ్డలైతే వారికి విద్యా బుద్ధులందు, ఉద్యోగ బాధ్యతలందు, కుటుంబ జీవితాలు కొనసాగే పెద్దలైతే వారి కుటుంబ జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, నాయన అలాగే వృద్ధాప్యుల వారైతే వారికి వ్యక్తిగత జీవితాల్లో వారికి ఏమేమి అవసరాలు అవన్నీ కూడా మీరు తీర్చు. ఇదిగో ఈ యొక్క సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం వారికి ఉన్నట్లుగా నీ ఆశీర్వాదాలు ఇవ్వండి. అవును ప్రభా, మీరు సమీపమున్నారు, సంతోషించమన్నారు. మీ మొదటి రాకడ దినాలు తెలియక ప్రజలు ఆనందించలేకపోయారు. కానీ 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం, సార్వత్రిక సంఘం, ఇతరులైనటువంటి వారు క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్నారు. అలాగే క్రిస్మస్ సంతోషాలతో ఉన్నటువంటి మేము ఈ మరొకసారి నీ 2వ రాకడ జ్ఞాపకం చేసుకుంటాం. 2వ రాకడ కొరకు మమ్మల్ని అందరూ కూడా ఆయత్తపరిచి పరలోకము చేరినప్పుడు అది నిత్యానందం, నిత్య సంతోషం. అటు గొప్ప భాగ్యం మా అందరి కొరకు దయచేయమని
మరొకసారి ఈ సంవత్సర కాలంలో క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా క్రిస్మస్ ఆనందాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. ప్రత్యేకంగా క్రిస్మస్ దినాలు, జన్మదినాలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ ఆశ్రయించి మీరే మహిమను పొందమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా విచారకరమైనటువంటి వార్త ఏంటంటే, మన బిషప్స్కి డ్రైవర్గా ఉన్నటువంటి కొమ్ము మోజెస్ గారు గడిచిన సోమవారం నాడు దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. మరి ఈ వార్త మీ అందరికీ తెలిసి ఉంటుంది. 3 బిషప్ల దగ్గర వారు మరి డ్రైవర్గా పనిచేశారు. టీబీడీ తండ్రి గారి దగ్గర వారు పనిచేస్తారు కొంతకాలం. అప్పట్లో ట్రెజరర్కు కూడా ఆయన డ్రైవర్గా ఉండేవారు, బిషప్ కూడా డ్రైవర్గా ఉండేవారు. తర్వాత దైవ తండ్రి గారికి వారు డ్రైవర్గా కొనసాగారు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జార్జ్ కార్నెలియస్ బిషప్ తండ్రి గారికి వారు డ్రైవర్గా ఉంటున్నారు. మరి సోమవారం నాడు వారు ధర్మాజగూడెం అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ డెడికేషన్ ముగించుకొని వస్తున్న సమయంలో మరి వారు అకస్మాత్తుగా దేవుని సన్నిధికి చేరటం అనేది, డ్రైవింగ్లో ఉండగానే దేవుని సన్నిధికి చేరటం అనేది జరిగింది. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరి కారు మీ అన్ని కూడా విజువల్స్ చూస్తుంటారు. సీసీ కెమెరాలో అది క్యాప్చర్ చేయబడినటువంటి ఫుటేజెస్ మీకు పంపారు, మన వాళ్ళు చాలామంది పంపారు, మీరు చూస్తుంటారు. కారు ఎంతగా రైట్ సైడ్ వెళ్తున్నట్టు కారు ఒక్కసారికి లెఫ్ట్కి వచ్చి ఆగినటువంటి కారు గుద్దింది. అక్కడ వారందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అక్కడి నుంచి బాడీని ఇంకా వారు జీవం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి కామిని హాస్పిటల్కి పంపించారు. అక్కడి నుంచి మరలా జీవం లేదని చెప్పి ఆయన చనిపోయారని డిక్లేర్ చేసి మరలా గవర్నమెంట్ హాస్పిటల్ గన్నవరానికి పంపించారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మరుసటి రోజున సమాధి జరిగింది. మరి ఈరోజు ఒక జ్ఞాపకార్థ కుటుంబాన్ని అక్కడ వారి కుటుంబం ద్వారా తెలియచేయబడింది. అది వారి ఇన్విటేషన్ ఎవరెవరికి ఇచ్చారో వారి విషయం. కానీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విలువని కుటుంబం గారు మనం ప్రార్థించాలా. అలాగే నిత్య విశ్రాంతించేటటువంటి ఆయన దాసునికి మనందరూ కూడా నివాళులు అర్పించాలా. వారు మన సంఘ సభ్యులు. ఇట్స్ నాట్ ఓన్లీ ద బిషప్స్ డ్రైవర్ బట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ సెయింట్ చర్చ్. కనుక వారికి మనం నివాళులు అర్పించవలసినట్టు అవసరం కనుక ఒక్క నిమిషం మనం అందరూ నిలబడి మన మౌనాన్ని పాటించి వారికి నివాళులు అర్పించిన తర్వాత ఒక చిన్న ప్రార్థనతో కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిమైన మా దేవ, సర్వ సృష్టికి కారణభూతుడా, సమస్త ఆత్మలకు దేవుడా, సమస్త మానవులకు దేవుడా, మీకే వందనాలు. మా శరీరాత్మను నీ స్వాధీనమందునని మేము ఎరిగిన వారమై ఉన్నాము. జీవించు కాలంలో దానిని మా మధ్యన ఉంచుకుని మేము నీ స్వాధీనంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన, నేటి దినాలలో నీ సన్నిధికి చేరినటువంటి దాసుడు కొమ్ము మోజెస్ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మరి గత 7 దినముల క్రితం నీ సన్నిధికి పిలువబడిన దాసుడు మరి నీ సన్నిధిలో ఉండగా విడువబడినటువంటి తన భార్యను బట్టి, తన కుమార్తెలను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వారికి రావాల్సిన ఆదరణ, వారికి రావాల్సినటువంటి ధైర్యము అనుగ్రహింపచేయండి. తద్వారా నాయన వారు ధైర్యపరచబడినటువంటి మనసులతో తిరిగి జీవన విధానంలో కొనసాగచ్చు నిన్ను మహింపరచుకునేటువంటి వారే ఉంటారు. కనుక ప్రభా, ఆ యొక్క విడువబడిన కుటుంబం, ఆ దుఃఖంలో కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ గాయం చేసినటువంటి దేవ, గాయమును మాన్పించమని మీ మృదువైన హస్తంతో వారిని తాకి స్పృశించి ఆదరణ కలుగచేయమని వారిని మీకు అప్పగిస్తూ నిత్య విశ్రాంతికి చేరి మీ దాసులను బట్టి మీకు వందనాలు. తన విశ్వాసమును కాపాడుకుని ఉన్నారు, తన పరుగును కడముట్టించి ఉన్నారు, నిత్య జీవములో నీతో కూడా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆర్భాట దినమున మీ 2వ రాకడలో మీ దాసుని మీరు వెంట పెట్టుకుని వస్తారని నేను నమ్మొచ్చు. నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటాం. అంటే ఆదరణ కుటుంబానికి దయచేసి మీరు మహిమ పొందుకున్నామని నీ దీవులకు కుటుంబాన్ని అప్పగిస్తూ, నీ ఆదరణకు కుటుంబాన్ని అప్పగిస్తూ నిత్య విశ్రాంతికి చేరి మీద ఆస్తిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మనం అందరం అలాగే నిలబడి 121వ కీర్తన పాడొచ్చు, మన కానుకలు సమర్పించుకుందాం. Sandra
పరిశుద్ధమైన తండ్రి, మీ ప్రేమ కుమారుని రక్తం ద్వారా కృపాసింహాసనము సజీవాత్మను మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము ఐక్యమైన ఆ నీ కుమారుని ద్వారా నిద్రకు వచ్చున్నాము. మాము నీ మార్పులను అంగీకరించి మహిమ కొరకు ఉపయోగించుకోమని ఎంతమంది మానుకొచ్చున్నాము. భూమి ఆకాశంలో సమస్తం నీ దారిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. విజ్ఞాపన ప్రార్థన చేయండి. బయటికి వెళ్ళి విజ్ఞాపన చేయండి. ప్రార్థించుదాం. పై నుండి వచ్చి సమాధానం కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు ప్రభువును ప్రార్థించుదాం. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో క్షేమం కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన మండల అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ రసాల మన మండలాధ్యక్షులు డాక్టర్ రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ అను మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయంతో నిర్మల మనసాక్షితో తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించుతున్న వారి కొరకును, మరణిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలు అనుభవిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి శ్రేష్టతను మనం ప్రచురపరచులాగా మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగా ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని ఆత్మశైలి శుద్ధి చేర్చినారు కదా. మీ పరిశుద్ధ సంఘమును స్థితిలో మనుషుల కొరకు దేవుని ఎదురు మా వినపములను ప్రార్థనలో అంగీకరించు. అందరి ప్రత్యేకమైన దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రియు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై